ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న గమనిక, మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మొదటగా మీరు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఆఫ్ వీడియో. ఇండియన్ బడ్జెట్ 2020 దీనిలోంచి పన్నుల సెక్షన్ నుంచి కొన్ని ప్రశ్నలు అయితే కనుక మనకి పన్నుల అనే విషయంలో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే కనుక మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక మొదటిగా చూస్తే కనుక 2019-20 బడ్జెట్ ప్రకారం ప్రత్యక్ష పన్ను రాబడి 2013-14 నుండి 2018-19 నాటికి 78% అయితే పెరిగి ఎంతకు చేరిందని పేర్కొన్నారు. ఆన్సర్స్ ఇవన్నీ కూడా లక్షల కోట్లు ఉన్నాయి. 10.37, 11.37, 12.37, 13.37. ఆన్సర్ ఇస్ 11.37 లక్షల కోట్లు. ఇక నెక్స్ట్ చూద్దాం. 2019-20 బడ్జెట్లోని పన్ను ప్రతిపాదనలు ఈ లక్ష్యము లేదా లక్ష్యాలకు దోహదపడుచున్నవి. వృద్ధిని ప్రేరేపించుట, స్టార్టప్ చేయుట, ఏర్పాటు, అందుబాటులో ఉన్న ఇండ్లకు ప్రోత్సాహకాలు, పన్ను పరిపాలన సులభతరం చేసి పారదర్శకతను పెంచుట, పైవన్యూ. ఆన్సర్ ఇస్ పైవన్యూ. ఇవన్నీ కూడా ప్రతిపాదనలు యొక్క లక్ష్యాలుగా చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ చూద్దాం. కార్పొరేట్ పన్నులకు సంబంధించి సరి అయినది. 250 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలకు కార్పొరేట్ పన్ను 25% ఉన్నది. 2019-20 బడ్జెట్లో 400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలపై 25% పన్ను విధించిరి. నూతన ప్రతిపాదనల వల్ల 99.3% కంపెనీలు 25% పన్ను పరిధిలోనికి వస్తున్నవి. ఇక చివరిగా పైవన్యూ. ఆన్సర్ ఇస్ పైవన్యూ. ఈ కార్పొరేట్ పన్నులకు సంబంధించినవన్నీ కూడా ఇందులోకి కేటగిరీలోకి రావడం అనేది జరుగుతుంది. ఇక చూద్దాం. సన్రైజ్ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ రంగాలలో మెగా పెట్టుబడులకు సంబంధించి క్రింది వానలో సరి అయినది. ఇక చూస్తే వృద్ధికి మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయుటకు పారదర్శక పోటీ బిల్డింగ్ ద్వారా కంపెనీలను ఆహ్వానిస్తారు. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, సోలార్ ఫోటో వాల్టాయిక్ సెల్స్, సోలార్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వంటి సూర్యోదయ పరిశ్రమలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 35AD క్రింద ఆదాయ పన్ను మినహాయింపు, ఇతర పరోక్ష పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఇక కోడ్ని అయితే మనం ఎంటర్ చేయాలి. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి, ఏ కాదు బి కాదు, ఇందులో సరైనది మనం గుర్తించాలి. ఇక్కడ ఆన్సర్ చూస్తే కనుక ఏ అండ్ బి రెండు కూడా సరైనదిగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి క్రింది వానల్లో సరి అయినది. జిఎస్టీ రేటును 12 నుంచి 5% తగ్గించాలని కౌన్సిల్ ప్రతిపాదించాను. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేటుకు తీసుకున్న రుణాల వడ్డీపై 1.5 లక్షల వరకు అదనపు ఆదాయ పన్ను తగ్గింపు, భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకొనేను. ఇక పైవన్యూ. ఆన్సర్ ఇస్ పైవన్యూ. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినవి సరైనగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఏంజల్ ట్యాక్స్ సంబంధించి సరైనది గుర్తించాలి. ఇక ఒక అన్లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు షేర్లు జారీ చేసి మూలధనాన్ని సమీకరిస్తే దానిపై విధించే పన్ను 1961 ఆదాయ పన్ను చట్ట ప్రకారం దీనిని విధిస్తారు. 2012 బడ్జెట్లో దీనిని విధించిరి. ఇక పైవన్యూ. ఆన్సర్ ఇస్ పైవన్యూ. ఇవన్నీ కూడా ఏంజల్ ట్యాక్స్ సంబంధించినటువంటి సరైన అంశాలుగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. 2019-20 బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి సరి అయినది. స్టార్టప్ పెండింగ్ అసెస్మెంట్స్, ఫిర్యాదుల పరిష్కారం కొరకు సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కోసం ప్రత్యేక పరిపాలన ఏర్పాట్లు చేస్తుంది. తమ షేర్లు వాస్తవ మార్కెట్ విలువపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండే ప్రయోజనం కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి కూడా విస్తరించాను. స్టార్టప్ల పెట్టుబడి కొరకు నివాస ఇండ్లు విక్రయం ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్పై పన్ను మినహాయింపు 2021 మార్చి 31 వరకు పొడిగించాను. ఇక పైవన్యూ. 2019 బడ్జెట్కి సంబంధించిన ఇవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ ఇస్ 4 కరెక్ట్. ఇక చూద్దాం.
అందుబాటులో ఇండ్లకు సంబంధించి 2019-20 బడ్జెట్లో క్రింది వానలో సరైనది గుర్తించాలి. 2020 మార్చి 31 వరకు గరిష్టంగా 45 లక్షల వరకు కొనుగోలు చేసిన ఇళ్ల రుణాలపై చెల్లించే వడ్డీని మరో 1,50,000 వరకు ఆదాయ పన్ను మదింపులో మినహాయించెను. అందుబాటులో ఇల్లు కొనుగోలు చేసే వ్యక్తి వడ్డీపై 3.5 లక్షల వరకు ఆదాయ పన్ను తగ్గింపు ఉంటుంది. మధ్యతరగతి ఇంటి కొనుగోలుదారులు 15 సంవత్సరాల రుణ వ్యవధిలో 7 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు. ఇక పైవన్యూ ఆన్సర్ ఇస్ పైవన్యూ. ఇవన్నీ కూడా ఇండ్లకు సంబంధించినటువంటి 2019-20 సంవత్సరాల బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రతి అంశం కూడా సరైనదిగా గుర్తించవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. 2019-20 బడ్జెట్కు సంబంధించి క్రింది వానలో సరైనది. బ్యాంకులు ఆర్థిక సంస్థల సంశయాత్మక రుణాలపై వడ్డీకి దానిని స్వీకరించిన సంవత్సరంలో పన్ను విధిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఈ సౌకర్యాన్ని డిపాజిట్లు స్వీకరించే మరియు డిపాజిట్లు స్వీకరించని ఎన్బిఎఫ్సిలకు విస్తరించును. ఎన్బిఎఫ్సి అంటే ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్గా చెప్పుకోవచ్చు. ఇక గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్కు డివిడెండ్ పంపిణీ పన్ను, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వంటి మినహాయింపులు ప్రతిపాదించును. సెటిల్మెంట్ మరియు స్ట్రైక్ ప్రైస్ మధ్యన ఉన్న వ్యత్యాసం సెక్యూరిటీ లావాదేవీల పన్నును పరిమితం చేసును. ఇక పైవన్యూ ఆన్సర్ ఇస్ ఇవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ ఇస్ 4. పన్ను చెల్లింపుల కేటగిరీ కింద ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2017 నుంచి 2019కి భారతదేశ ర్యాంకు చూస్తే 140 నుంచి 132కు మెరుగుపడేను, 100 నుంచి 77కు మెరుగుపడేను, 172 నుంచి 121కు మెరుగుపడేను. ఏది కాదు. ఆన్సర్ ఇస్ 3. 172 నుంచి 121కి మెరుగుపడేను. ఇక నెక్స్ట్ చూద్దాం. 2019-20 బడ్జెట్లో పాన్ కార్డుకు సంబంధించి చేసిన ప్రధాన మార్పు. ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు పాన్ కార్డు లేనివారు ఆధార్ నెంబరు ఉపయోగించుకోవచ్చు. పాన్ అవసరమైనప్పుడు ఆధార్ నెంబరే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడైతే సరైనది మనం ఎంచుకోవాలి. ఏ మాత్రమే, బి మాత్రమే. ఏ అండ్ బి, ఏ కాదు, బి కాదు. ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి రెండు కూడా సరైనవే. ఆన్సర్ ఇస్ 3. ఇక నెక్స్ట్ చూద్దాం. 2019-20 బడ్జెట్కు సంబంధించి సరైనది. ప్రస్తుత ఆదాయ పన్ను స్క్రూటినీ అసెస్మెంట్ వ్యవస్థలో పన్ను చెల్లింపుదారు ఆదాయ పన్ను శాఖ మధ్య వ్యక్తిగత పరస్పర చర్య అవసరమవుతుంది. మానవ జోక్యం లేకుండా ఒక ఫేస్లెస్ అసైన్మెంట్ పథకాన్ని దశల వారీగా ప్రారంభించనున్నారు. స్క్రూటినీకి ఎంపిక చేసిన కేసులను ర్యాండమ్ పద్ధతిలో అసైన్మెంట్ యూనిట్లకు కేటాయించి ఎలక్ట్రానిక్ నోటీసులు జారీ చేస్తారు. పన్ను చెల్లింపుదారు ఆదాయ పన్ను శాఖ మధ్య సెంట్రల్ సెల్ ఒక సంప్రదింపుగా ఉంటుంది. కోడ్ను ఉపయోగించి సరైనదైతే మనం ఎన్నుకోవాలి. ఏ, బి అండ్ సి, బి, సి అండ్ డి, ఏ, బి అండ్ డి, ఏ, బి, సి అండ్ డి. ఇక్కడ దీనికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించి చూస్తే కనుక ఏ, బి, సి, డి ఈ 4 కూడా సరైనవే. ఆప్షన్ ఇస్ 4 కరెక్ట్. ఇక నెక్స్ట్ చూద్దాం. 2019-20 బడ్జెట్లో డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సరైనది. సంవత్సరంలో బ్యాంకు ఖాతా నుండి ₹1,00,00,000 పైగా నగదు ఉపసంహరిస్తే 2% TDSను విధించాలని ప్రతిపాదించును. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కొరకు భీమ్, యూపీఐ QR కోడ్, ఆధార్ పే మొదలగు అల్ప వ్యయంతో కూడిన డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. అల్ప వ్యయ డిజిటల్ చెల్లింపు విధానాలు ప్రోత్సహించేందుకు 50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలకు వినియోగదారులకు ఎటువంటి ఛార్జీలు విధించుటలేదు. ఇక లాస్ట్గా పైవన్యూ. ఇక బడ్జెట్లో చూసుకుంటే డిజిటల్ చెల్లింపులకు సంబంధించినవి కూడా ఇవన్నీ కూడా సరైనవిగా మనం చూడవచ్చు. ప్రతిదీ కూడా ఇది బడ్జెట్లో ప్రతిపాదించిన సరైన అంశంగా గుర్తించవచ్చు. ఆప్షన్ ఇస్ 4 కరెక్ట్. ఇక నెక్స్ట్ చూస్తే కనుక పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ను తీసుకువచ్చిన సంవత్సరం 2005, 2006, 2007, 2008. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2007. ఆన్సర్ ఇస్ 3. ఇక నెక్స్ట్ చూద్దాం. జిఎస్టీ అమలు వలన ఎన్ని పన్నులు సెన్సులు ఒక పన్నుగా మారినది? 17 పన్నులు 13 సెన్సులు, 13 పన్నులు 5 సెన్సులు, 10 పన్నులు 13 సెన్సులు, 19 పన్నులు 13 సెన్సులు.
ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 17 పన్నులు 13 సెన్సులు ఇవన్నీ కూడా ఒక జిఎస్టీ పన్నుగా మారడం అయితే చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కనుక జిఎస్టీ ప్రవేశపెట్టడం వల్ల కలిగిన ఫలితం బహుళ రేట్లు 4గా మారినవి, పన్ను శాఖతో పన్ను చెల్లింపుదారుల ప్రత్యేక సంప్రదింపులు తగ్గినవి, సరిహద్దు తనిఖీలు తొలగించబడి వస్తువులు రాష్ట్రాలకు స్వేచ్ఛగా తరలిపోవచ్చున్నవి, సమయము ఇంధనము ఆదా అయినవి. సరైనది కోడ్ అయితే ఎంచుకోవాలి. ఏ బి అండ్ సి, బిసి అండ్ డి, ఏబి అండ్ డి, ఏబిసిడి. ఇక్కడ చూస్తే కనుక ఈ 4 కూడా సరైనవే. ఆప్షన్ ఈజ్ 4. ఇక నెక్స్ట్ చూస్తే కనుక 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్ అనేది ఏ పన్నుకు చెందుతుంది? ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, వస్తు సేవల పన్ను, ఎక్సైజ్ సుంకం. ఆన్సర్ ఈస్ 3 వస్తు సేవల పన్ను. ఫ్రెండ్స్, మరి ఇది మన బడ్జెట్లకు సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ పన్నుల నుంచి అడిగేటువంటి క్వశ్చన్లు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీరు అర్థం చేసుకుని చదవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.